హలో అండి అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి. సో హెయిర్ అనేది మనకు మంచిగా నల్లగా పొడవుగా ఒత్తుగా పెరగాలంటే మంచి హెయిర్ ప్యాక్ని అయితే తీసుకొచ్చానండి. ఎంత భయంకరమైన హెయిర్ ఫాల్ అయినా కూడా మనము ఒక్కసారి యూజ్ చేసామంటే చాలండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని అయితే చివరి వరకు అయితే చూసేయండి. సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా దీనికోసం ఒక మంచిగా పండిన టమోటాని అయితే తీసుకోవాలండి. సో ఈ విధంగా టమోటాను తీసుకుని మంచిగా అంతా గ్రేట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనము టమోటా గుజ్జును అయితే తీసుకుందాం. చాలా మంచి యూజ్ అయితే ఉంటుందండి. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సగంలో మీరు స్కిప్ చేశారంటే పూర్తి అనేది మనకు రిజల్ట్ అనేది రాదనమాట, సగం సగం వాడేస్తే. సో ఇక్కడ టమోటాని అయితే మంచిగా అంతా గ్రేట్ చేసుకుని తీసుకున్నానండి. సో ఎంత భయంకరమైన హెయిర్ ఫాల్ అయినా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఈ విధంగా టమోటాని అయితే చక్కగా అంతా గ్రేట్ చేసేసుకొని తీసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని కాఫీ పౌడర్ని అయితే తీసుకోవాలన్నమాట. సో కాఫీ పౌడర్ కూడా మనకు హెయిర్కి అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సో కాఫీ టమోటా అనేది మనకు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి పెరుగుదలకు అనేది మంచిగా ప్రోత్సహిస్తాయండి. సో జుట్టుకు సహజమైన మెరుపును కూడా అందిస్తాయండి. సో అలాగే చుండ్రును కూడా తగ్గిస్తుందండి మనము పెరుగుని యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ వచ్చేసి కాఫీ పౌడర్ తీసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగునైతే తీసుకున్నానండి. సో కాఫీ పౌడరు, పెరుగు అలాగే టమోటా పేస్ట్ అనేది మంచిగా మిక్స్ అయ్యేట్టు చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మనకు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనము ఈ హెయిర్ ప్యాక్ని అయితే ఆయిల్ జుట్టు పైన అయితే అప్లై చేయకూడదండి. డ్రైగా ఉన్న హెయిర్ పైన అయితే అప్లై చేస్తేనే మనకు వాష్ చేసిన తర్వాత కూడా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు డాండ్రఫ్ కనుక ఎక్కువగా ఉంటే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుందన్నమాట. సో నేను ఇక్కడ నిమ్మరసం కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా చుండ్రు లేకపోతే మీరు నిమ్మకాయనైతే స్కిప్ చేయొచ్చు అనమాట. అలాగే టమాటాలోని లైకోఫిస్ అలాగే కాఫీలోని కెఫిన్ అనేది మనకు జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలకు అనేది మంచిగా ప్రోత్సహిస్తాయండి. రక్త ప్రసరణ అనేది పెంచి జుట్టుకు మంచి పోషణ అనేది అందిస్తాయన్నమాట. సో డ్రై హెయిర్ పైన మనము ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకొని 20 to 30 మినిట్స్ అయితే అలాగే వదిలేయాలండి. సో అలాగే వదిలేసిన తర్వాత ఒక మైల్డ్ షాంపూ తోటి గోరువెచ్చని నీటితో మనము తలస్నానం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.